ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ అయితే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే నేను వచ్చేసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో పెడతాను. అసలు వీడియో పెడతాను నాకు కాలేదు. అలాగే నాకు వస్తే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. ఇక డైలీగా మళ్ళీ మన వీడియోలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు అయితే సరికొత్త వీడియో ఏంటి అనుకుంటున్నారా? స్పెకెట్టి మకరోని స్పెకెట్టి చేయబోతున్నాను. చాలామందికి అరబీ కంట్రీలో పనిచేసే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా వాళ్ళ కంట్రీ ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వీడియో చూడండి. ఖత్తర్లో ఉన్న వాళ్ళు అయితే ఇంపార్టెంట్గా చూడండి. అంటే ఎక్కువ ఎక్కడ అదే చేయించుకొని తింటూ ఉంటారు. అందుకైతే నేను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా వండుతున్నాను ఏంటనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా మీకు అయితే అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ప్రయత్నం ఎలా వంట చేస్తారు ఏంటన్నది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్యాకెట్స్ అంటే అలాగ ఉంటాయన్నమాట. వీటిని పొడవుగా ఉంటాయి. వాటిని మనం కట్ చేసుకొని ఇలా అయితే ముందుగా ఉడకపెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ఉన్న కూరగాయలు అయితే ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల కూరగాయలని ఈ సైజులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ కూడా ఈ సైజులో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఎంత చికెన్ కావాలో అంత చికెన్ తీసుకోండి. తర్వాత ఇలాగా పాన్ పెట్టి తర్వాత ఆయిల్ హీటెక్కాక చికెన్ ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి 2 minutes. అలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ఏమన్నది ఉడకన ఇడవకుండా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే 2 నిమిషాలు అయితే చికెన్ అలా ఫ్రై చేసేయండి. తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పిల్లి బారెట్ అవన్నీ వేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అలా బాగా వేగించుకోండి 2 minutes 3 minutes. తర్వాత ఉన్న కూరగాయలు బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఉన్న కూరగాయలు టమాటాలు అలాగే క్యాబేజీ అలా అన్ని కూరగాయలను కూడా కాలీఫ్లవరు ఆ ఉన్న కూరగాయలు అన్నింటిని వేసుకుని 2 నిమ్మకాయలు ఇంట్లో ఉన్న నిమ్మకాయలు అయితే 2 నిమ్మకాయలు వేసుకోండి. తర్వాత అందులో సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, మిరియాల పౌడర్ వేసుకొని బాగా అయితే ఇలా మీరు ఇలా మిక్స్ చేసుకోండి. మీకు ఉప్పు చూసుకొని వేసుకోండి, సరిపోకపోతే ఆఖరినైనా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం అన్నీ వేసాక బాగా కలిపి ఇలా కలపండి ఫ్రెండ్స్. ఫోన్ పట్టుకుంటాం వల్ల నేను అన్నిట్లు మీకు వేయటం చూపించలేకపోతున్నాను. మీరు అంచనా కొద్దిగా వేసుకొని బాగా కలపండి. ఇలా మొత్తం వేసిన తర్వాత కలిపేసి మిరియాల పౌడర్ ఫ్రెండ్స్, ఇదే మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదైతే మసాలా పౌడర్ 2 స్పూన్లు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వచ్చి టమాటా సాస్. దీన్ని కూడా మీరు నేనైతే టమాటా సాస్ మొత్తం అయితే వేసేస్తాను, కలర్ రెడ్గా కావాలి కాబట్టి. అలా వేసిన దాన్ని బాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గనిచ్చాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ప్యాకెట్స్ మొత్తం అలా వేసేసి మొత్తం అలాగైతే కలిపి పెట్టేసుకోవాలి. అలా 2 నిమిషాల పాటు ఆవిరి మీద బాగా ఉడికించుకోవాలి. ఆ నీళ్ళ వాటర్ అయితే ఏ అవసరం లేదు ఫ్రెండ్స్, ఆవిరితోనే మనం ఉడికించుకోవాలి. నీళ్ళు వేయడం వల్ల అవన్నీ ముక్కలు విడిపోతూ ఉంటాయి, అందుకని అయితే వాటర్ అయితే యూజ్ చేయను. ఇలా ఉడికిపోయిన తర్వాత బాగా లాస్ట్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే మనకి ప్యాకెట్ మకరోని కలాస్. ఇప్పుడైతే నేనైతే హాట్ బాక్స్లో తీసాను చూడండి. లాస్ట్గా దాని లుక్ అయితే ఎలా వచ్చిందో చూసి మీరే చూడండి. దాని లుక్ అయితే ఎలా ఉంది మాట లాస్ట్గా ఫైనల్గా. ఇప్పుడైతే దీన్ని అయితే నేను ఒకసారి టేస్ట్ చేసి అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే స్పగెటీ అయితే రెడీ అయిపోయింది చూడండి. అరబిలో స్పగెటీ అంటారు, చూసారు కదా. ఇలా అయితే కాయగూరలు అన్నది చికెన్ కానీ కాయగూరలు అన్నవి అసలు ఏమి కూడా మిక్స్ అవ్వకూడదు, చక్కెర అయితే ఉండాలి. చూడండి, ఇదైతే కాలీఫ్లవర్ అన్నమాట, చూసారు కదా. ఇదైతే బంగాళదుంప, చూసారు కదా. ఇలా అనేది మనమైతే ప్రతిదాన్ని కూడా చూడండి. ఇప్పుడైతే చూడండి అన్ని రకాల కూరగాయలు కూడా అస్సలు నలగకుండా మనం అన్నది
స్పగెటీని రెడీ చేయాలి. ఏ కూరగాయలు అన్నీ కూడా నన్ను అడగకూడదు. ఫైనల్గా అయితే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సేమ్ నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ నెల వస్తుంది కదా, రంజాన్లో ఎక్కువ చేసే ఐటమ్స్ ఇవి. సూపర్ కుదిరింది. సేమ్ టు సేమ్ ఇలా కొలత అయితే మీరు వండితే చాలు. స్పెగటీ అనేది సూపర్గా అయితే కుదురుతుంది. అక్కడ ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మా వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.